తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం హెచ్ఆర్ పాలెంలో ఇల్లు లేని ఓ పేద కుటుంబానికి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అండగా నిలిచారు. గత 7 ఏళ్లుగా చిన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఆ కుటుంబ కష్టాన్ని ఎమ్మెల్యే తెలుసుకుని 24 గంటల్లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి ఇంటి స్థలం పట్టాను ఆ కుటుంబానికి అందజేశారు. తన సొంత నిధులతో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తానని ఎంఎస్ రాజు వారికి భరోసా ఇచ్చారు. సొంత గూడు కల్పిస్తున్న ఎమ్మెల్యే రాజుకు నిరాశ్రయులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమ్దాలగుంది పంచాయతీ హెచ్ఆర్ పాలెం అనే గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం, భార్యాభర్త 2 పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకుని 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకుని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను. 10 నెలలు గాని 15 నెలలు గాని గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎప్పటి నుండి అమలు చేస్తుందో చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో యువతకు ఒక్క ఉద్యోగం మూసు కూడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినాలనే ఉద్దేశంతోనే విజయవాడ ధర్నా చౌక్ లో పళ్లెం గరిటతో నిరసన చేపట్టినట్టు తెలియజేశారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే ముఖ్యమంత్రి 2 లక్షల ఎకరాలకే పరిహారం ఇస్తామనడం సరికాదన్నారు. వరదలో సర్వం కోల్పోతే 4 లక్షల మందికే పరిహారం ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తల్లికి వందనం పథకం ఇప్పటికీ అమలు కావట్లేదని, ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తామని చెప్పి నేడు ఒక్కరికి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాళీ బజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. తాళీ బజావ్ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ 6 ఎందుకు అమలు చేయటం లేదు అని తాళీ బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాళీ బజావ్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి? ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈ కంపెనీలు ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7 భర్తీ చేయాలి. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? మాతో పాటు రైతులు ఎంతో మంది, దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నారు. మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముంచుతున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట. వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట. ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట. కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట. గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట. ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది,
తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము, ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మేమంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని. మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది. కాకినాడలో బయోమెథనేషన్ ప్లాంట్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలియజేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కాకినాడలో బయోమెథనేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ సుమారు 20 కోట్ల రూపాయలతో కాకినాడలో బయోమెథనేషన్ ప్లాంట్ ను మరో 3 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. నగరంలో మార్కెట్ నుంచి పాడైన వ్యర్థాలను సేకరించి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేందుకు బయోమెథనేషన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయం 2 కోట్లు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల జీవితాల్లో చిరునవ్వులు పూయించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి. ర్యాగింగ్ అనర్థాలపై అవగాహన కల్పించిన నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకొస్తాం. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల ప్రత్యేక సమావేశం. కడియం నర్సరీలో మరోసారి చిరుత జాడ, పాదముద్రలను బట్టి గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.